హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను వెజిటేబుల్ రైస్ అయితే ఫాస్ట్‌గా చేసేసి ఎలక్షన్ కదండీ! ఓటైతే వేసి రావడానికి వెళ్తున్నాను. సో, వెజిటేబుల్ రైస్ ఫాస్ట్‌గా ఎలా చేయాలనేది నేనైతే ఇప్పుడైతే చూపించబోతున్నాననమాట. అండ్ మనకి పోపయితే వేసేసి దాంట్లోకి ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా అయితే వేయించుకొని టమోటా కూడా అయితే వేసేసుకోవాలండి. నెక్స్ట్ అయితే క్యారెట్, బీన్స్ ఇంకా ఉల్లగడ్డ కూడా వేసుకొని అవి సగం ఉడికే వరకైతే వేయించుకోవాలి. దాంట్లోకి మనకి కావాల్సినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. అంటే 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందనమాట. నేను ఇది కుక్కర్‌లో చేయట్లేదు. డైరెక్ట్ దబర్లోనే చేస్తున్నాననమాట. సో, ఇలాగా వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పయితే వేసుకోవాలండి. దీంట్లోకి సాల్ట్ కన్నా కల్లుప్పు వాడుకుంటేనే మనకి బాగా టేస్ట్ కూడా వస్తుంది. సో, రైస్ అయితే కడిగి నేను ఒక 20 మినిట్స్ అయితే నానబెట్టుకున్నానండి. దాన్నైతే నీళ్లు మరిగిన తర్వాత మనమైతే వేసేసుకోవాలండి. సో, బియ్యం మొత్తం వేసేసుకొని కొంసేపు అయితే మనం మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్‌లో అయితే ఉడికించుకోవాలి. సో, ఎక్కువ పెడితే అడుగనేది అంటేస్తుంది. సో, ఇలాగా మధ్య మధ్యలో తీసి కొంచెం అయితే కలపాలండి. మనకి రైస్ కొంచెం ఉడుకుతుంది అనంగా మనమైతే ఒక మూత తీయకుండా స్టవ్ మీద అలాగే సిమ్‌లో పెట్టేసి ఉడికించుకోవాలండి. సో, ఇలాగ చేస్తే తొందరగా అయిపోతుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. దీనికి మనం ఏ రైస్ అయినా పెట్టుకోవచ్చు పేరనేది. సో, దీంట్లోకి కొంచెం జీరా కూడా యాడ్ చేస్తే మనకి జీరా రైస్ అయిపోతుందనమాట. అండ్ ఫైనల్లీ కొత్తిమీర ఏసేసి దించేసి ప్లేట్‌లోకైతే సర్వ్ చేసేసి తినేయొచ్చు. సో, మా ఛానల్ గానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఖచ్చితంగా మీరు కూడా వెళ్లి ఓటైతే వేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు.